నమస్తే, నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ, డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ సెంటర్లో ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అండి. ఈరోజు మనం ఏంటంటే అసలు ఆయుర్వేదం అంటే ఏంటో తెలుసుకుందామండి. ఎందుకంటే చాలా మందికి చాలా అపోహలు ఉంటాయన్నమాట. ఆయుర్వేదం అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, లేకపోతే వేడి చేస్తుందని, దానివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుందని చెప్పి చాలా మంది పేషెంట్స్ మా దగ్గర కంప్లైంట్ చేయడం అయితే జరుగుతుంది. అసలు ఆయుర్వేదం అంటే ఏంటో అసలు తెలుసుకుందాము. నార్మల్గా తీసుకున్నట్లయితే ఏంటంటే ఆయుర్వేదం అనేది ఏంటంటే మన జీవన శైలి విధానం అండి. ఒక మాటలో చెప్పాలంటే డే టు డే లైఫ్లో మనం ఏదైతే మనం తినడం కానీ తాగడం కానీ ఏదైతే చేస్తున్నామో సేమ్ థింగ్ ఇంక్లూడ్స్ ఇన్ ద ఆయుర్వేద కూడా. అలా ఉన్నప్పుడు ఏంటంటే దీంట్లో ఏంటంటే మెయిన్గా కూడా మనకి ప్రకృతి రూపంలో ఉంటుందన్నమాట. మామూలుగా చూసుకున్నట్లయితే వాతపిత్త కఫ ప్రకృతిలో పర్సన్ని బట్టి మనకి ఆ గుణాల అనుగుణంగా మనం ఏంటంటే ద్రవ్యాలు అనేది చూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. కానీ చాలా మంది ఏంటంటే ఆయుర్వేదం మందులు వేడి చేస్తాయంటారు. వేడి చేయడం కాదండి, దాన్ని ఉపయోగపరుచుకునే విధానం కూడా తెలియాలి కదా. అలాంటి వాళ్ళలో చాలా మందికి తెలియకపోవడం వల్ల అది వేడి చేసే ఆస్కారం ఉంటుంది. దాంట్లో కూడా ఏంటంటే ఆయుర్వేదంలో మనకి 2 రకాల ఔషధాలు ఉంటాయండి. అది ఒకటి ఏంటంటే ప్లాంట్ బేస్డ్, మెయిన్గా కూడా ఏంటంటే చెట్ల నుంచి తీసినవిగా ఉంటుంది. ఇంకోటి వచ్చి ఏంటంటే మెటల్ బేస్డ్ ఉంటుంది అనమాట. అలా ఉన్న వాటిలో విభజించే తరీకాలో ఏదైతే మీకు ఈ విభజన కార్యక్రమంలో ఎవరికైతే పర్సన్కి పడుతుందో లేదో అని కూడా చాలా మందికి కంగారు పడుతుంటారు అనమాట. అంటే మీ ఆయుర్వేదంలో బంగారు యూస్ చేస్తారు కదండి, డైమండ్స్ యూస్ చేస్తారు కదా, దానివల్ల మాకు ఎటువంటి ఆర్గన్ డ్యామేజ్ ఏమన్నా అవుతుందా అని చాలా మంది పేషెంట్స్ కూడా మమ్మల్ని అడగడం అనేది జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటేనండి ఆయుర్వేదంలో ప్రతి ఒక్క ద్రవ్యాన్ని కూడా మేము శుద్ధి చేసి యూస్ చేస్తామన్నమాట. దానికి ఏంటంటే పుట్టాల ఫామ్లో పెట్టి దాన్ని మైన్యూట్ పౌడర్ కింద చేసి దాన్ని మేము మినిమల్ డోసెస్ కింద ఆ డ్రగ్స్ లో కూడా యూజ్ చేయడం అనేది జరుగుతుంది తప్ప దానివల్ల మీకు ఎటువంటి హాని అనేది కలగదు. ఏదైనా మనం వాడే పద్ధతి తెలుసుకోవాలండి. ఎందుకు అంటే ఇప్పుడు మెటల్ బేస్డ్ ప్రిపరేషన్స్ వాడడం వల్ల కంటిన్యూస్ గా అయితే మెటల్ బేస్డ్ ప్రిపరేషన్స్ మీరు రోజు వాడలేరు. దానికి కూడా ఏంటంటే కొంత అవధి అనేది ఉంటుందన్నమాట. మినిమల్ గా తీసుకున్నట్లయితే 45 days వరకు మీ మెటల్ ప్రిపరేషన్స్ కంటిన్యూస్ గా వాడుకున్నా మీకు ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదు. కానీ దాని నుంచి ఎక్సీడ్ అయితే మాత్రం కొంతవరకు మనకి ఆ మెటల్ అనేది అసిమిలేట్ కాకపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తుందన్నమాట. కాబట్టి మీరు ఒక కన్సర్న్డ్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు కరెక్ట్గా మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అలానే మీరు ఏంటంటే మీ ఇష్టంగా వచ్చినట్టు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుకుంటూ వచ్చిన వాళ్ళలో మాత్రమే మనకి సమస్యలు అనేది తలెత్తుంది అనమాట. కాబట్టి మన ద్రవ్యం ఏదైనా మనం రిపీటెడ్గా మనం ఒక మెడిసిన్ యూజ్ చేస్తున్నాము అంటే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ ఒకసారి మీరు చూడండి. ఇన్ కేస్ మెటల్ ప్రిపరేషన్స్ అయితే ఏదైనా కూడా మీరు లాంగ్ స్టాండింగ్గా వాడకపోవడం అనేది బెటర్. దట్టు కూడా ఏంటంటే మనకి అన్ని దాంట్లో కూడా మనం మెటల్ ప్రిపరేషన్స్తో ప్రిపేర్ చేసిన మెడిసిన్స్ అయితే పేషెంట్స్కి సజెస్ట్ చేయం. వాళ్ళకి తగ్గ ప్రాబ్లం గురించి దాంట్లో ఏదైతే మనకి ఉంటుందో దాంట్లో మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ చూజినెస్ ఆఫ్ డ్రగ్స్ అనేది కూడా తెలియాలి. ఇంకా చాలా మంది కూడా ఏంటంటే వేడి చేస్తుంది, ఆయుర్వేదం అనగానే వేడి వేడి అంటారు. అసలు వేడి ఎందుకు చేస్తుందని మనం తీసుకునే పద్ధతి తెలుసుకోవాలండి. ఇప్పుడు ఏ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకున్నా కూడా మీరు కొంచెం గోరువెచ్చని నీళ్ళలో తీసుకున్నా లేకపోతే జీలకర్ర కానీ సోంపు వాటర్తో కానీ తీసుకున్నట్లయితే అనుగుణంగా అది అనుపానంగా పనిచేస్తుంది. దాంతోపాటు కూడా మీకు ఆ వర్కింగ్ కెపాసిటీ అనేది డ్రగ్లో ఏదైతే ఉంటుందో అది ఇంకా కూడా ఎక్కువ అవ్వడం అనేది ఉంటుంది తప్ప తక్కువ అయితే చేయదు. కాబట్టి మీరు తీసుకునే విధానంలో పొరపాటు వల్ల మీకు వేడి చేస్తుందే తప్ప మళ్ళీ ఇంకా చాలా మందికి ఏంటంటే ఆయుర్వేదం మందులు వాడితే పథ్యం ఉండాలంటారు. పథ్యం మన మందులకని కాదు, మన రోగానికి మనకి ఏదైతే డిసీజ్ ఉంటుందో దానికి మనం పథ్యం చెప్తాం తప్ప ఆయుర్వేదం మందుకి పథ్యం చెప్పట్లేదు ఇక్కడ. ఇన్ కేస్ మీరు ఒక స్కిన్ ప్రాబ్లం తీసుకుందామండి, సపోజ్ ఆ స్కిన్ ప్రాబ్లంలో ఏంటంటే మీరు వంకాయ తినద్దంటాం. అంటే ఎందుకు, వంకాయ తీసుకోవడం వల్ల స్కిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళల్లో దురదలు ఎక్కువగా వస్తుంది. గోంగూర తింటాం, అది కూడా దురదలు. అంటే మీ కండిషన్ ఏవైతే అగ్రివేట్ చేసే గుణాలు ఉన్న ద్రవ్యాలను తీసుకోవద్దు అంటున్నాం తప్ప మందు వల్ల తీసుకోవడం అనేది కాదు. కాబట్టి ఇట్లాంటి అపోహలన్నీ కూడా ఆయుర్వేదం వల్ల మీరు మంచి జరుగుతుంది తప్ప చెడు అనేది జరగదు. కాబట్టి మీరు అలాంటి అపనమ్మకాలు అనేవి పెట్టుకోకండి. ఆయుర్వేదం ఏంటంటే మీరు న్యాచురల్ ఫామ్లో ఉన్నది ఏదైనా కూడా మీకు ఎటువంటి హాని అయితే చేయదండి. ఇంకా మీకు ఏంటంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కాదు, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి తప్ప మీకు ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అనమాట. థ్యాంక్ యూ.